వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాతగుట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. బొల్లం మల్లయ్యపై కేసు నమోదు. కొలనపాకలో ఉచిత వైద్య శిబిరం. HAL పార్క్లో మహాత్మా గాంధీ వర్ధంతి. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. హోంగార్డ్ ఇంట్లో ACB సోదాలు. రాయపోల్ మండలంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్. మేడారంలో భక్తులపై విరుచుకుపడ్డ పోలీసులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర జపాలు, వేద పారాయణాలను, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిపించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భవానీ శేఖర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్, SPF CSO శేషగిరి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బొల్లం మల్లయ్యపై పలు సెక్షన్లో కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఈ నెల 24న కర్ల రాజేష్ మృతికి నిరసనగా BRS పార్టీ ఆధ్వర్యంలో చెలో కోదాడకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఈ నెల 2 నుండి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున కేసు నమోదు చేసిన కోదాడ టౌన్ పోలీసులు BRS కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లోకి ఒక్కసారిగా తోసుకొని వచ్చిన BRS పార్టీ కార్యకర్తలు అక్రమంగా BRS పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారంటూ BRS నాయకులు ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలన మరో తుగ్లక్ని, హిట్లర్ని కల్పించే విధంగా ఉంది. తుగ్లక్ని, హిట్లర్ని కలిపి ఒక మనిషిగా తయారు చేస్తే ఏ రకమైన మనిషి ఉంటాడో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తన, పరిపాలనా విధానం ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ చూసినా నిర్బంధాలతోని శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే అధికార పక్షానికి తొత్తులుగా మారింది. ఇవాళ ఈ తెలంగాణని సాధించిన జాతిపిత ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఎడారిగా ఉంచిన ఈ కాంగ్రెస్ అప్పుడు 60 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణని ఏ అభివృద్ధి చేయకుండా వివక్షకు గురి చేసి ఎడారిగా ఉంచితే ఈ వివక్షకు తెలంగాణ గురవుతుందని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే సాధ్యమవుతుంది. ఈ బతుకులు మారుతాయి, వలస బతుకులు ఆగుతాయి. కలో గంజో దాగే ఈ సామాన్య బతుకులకి ఈరోజు మన ప్రత్యేక రాష్ట్రంలో వివక్షకు గురి కాకుండా చూడాలనే ఆలోచనతో కంకణబద్ధుడై 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసే సాధించుకున్న తెలంగాణలో ఇవాళ అరాచకత్వం నడుస్తుంది. కేసీఆర్ లాంటి మహానుభావుడిని తెలంగాణ సాధించిన జాతిపితని ఈరోజు చులకన చేసే విధంగా పనికిరాని కేసులలో అక్రమంగా ఇరికించాలని ఇవాళ సిట్ అధికారులు సజ్జనారు తొత్తుగా మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, అధికార పార్టీకి తొత్తుగా మారి వాళ్ళ యూనిఫామ్ను కూడా తాకట్టు పెట్టి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ బాగుపడాలని
అనుక్షణం 6 నిమిషాలు అపర భగీరథుల్లో పనిచేసిన ఆ మహానుభావుడు పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము నీ మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు ఉర్రూతలు ఊగించి ఈ తెలంగాణని సాధించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణని సాధించిన నాయకుడిని 10 సంవత్సరాలు పరిపాలన సాగించి సామాన్యుల పక్షాన ఒక దేవుడుగా నిలిచి అన్ని వర్గాల్ని హక్కున చేసుకొని పరిపాలన సాగించిన ఆ మహానుభావుడిని సిట్టు పేరు మీద పనికిరాని కేసులలో ఇరికిచ్చి బద్నాం చేయాలని పోలీస్ స్టేషన్ నోటీసులు ఇప్పించడం. తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కరు ఒక్కొక్క మారుమూల గ్రామాల నుంచి ఒక్కొక్క కేసీఆర్ గారు రేపు పోలీస్ స్టేషన్ ఇంకా వారు బయలుదేరితే జరగబోయే మూల్యం నువ్వే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలిన తెలంగాణ వాదులుగా సైనికులుగా కొలనపాక గ్రామంలో డాక్టర్ పెంటయ్య జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆలేరు మండల గ్రామీణ వైద్య మండల అధ్యక్షులు డాక్టర్ అంకం శ్రీనివాస్ తండ్రియకు డాక్టర్ అంకం పెంటయ్య జ్ఞాపకార్థం సుమంత్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, అద్దాలు, మందులు ఉచితంగానే అందచేయడానికి ముందుకు వచ్చిన సుమంత్ కంటి హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయబడతాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని నిరుపేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉచితంగా రక్త పరీక్షలు, షుగర్ టెస్టులు, బీపీ పరీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్, అంకం రోజా తదితరులు పాల్గొన్నారు. కొలంపాక గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఏంటంటే ఇది క్యాంపు ఉచిత శిబిరము నిర్వహించడం జరిగింది. ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థము పెట్టినాను. అయితే మన సుమంత్ డాక్టర్ ఆధ్వర్యంలో, భువనగిరి వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. నిరుపేద ప్రజలకు వినియోగించుకోవాలని ఉద్దేశంతో వారి ఆర్థిక స్థితిని బట్టి మేము చేయడం జరుగుతుంది. వారికి అద్దాలు మరియు కొన్ని డ్రాప్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుందని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు అయితే మామూలుగా అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక 100 మందికి అని అనుకుంటున్నాము. ఎంతమంది వచ్చినా చేస్తాము. అయితే ఇప్పుడు వచ్చారు, నడుస్తుంది. వినియోగించుకోవాలని కోరుచున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారం అండి. సో ఈరోజు ఆరోగ్య డాక్టర్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన చాలా కాలంగా ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితము పెట్టాడు. అప్పుడు కూడా మంచి సక్సెస్ జరిగింది. అప్పుడు కూడా దాదాపు ఒక 100 మంది మేము చూసుంటాం కదా, 100 మంది. ఈరోజు కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ డాక్టర్ గారు మమ్మల్ని సంప్రదిస్తే చేద్దామని చెప్పాము. సో డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా సేవాగుణం ఉంది మన డాక్టర్ గారిది. దానికైతే మేము చాలా అభినందిస్తున్నాం డాక్టర్ గారు. మధ్యలో కూడా నిరుపేద వాళ్ళకి పంపిస్తూ ఉంటాడు, పాపం సేవ చేస్తుంటాడు. మందులు కానీ ఏదైనా డ్రాప్స్ కానీ సారే పాపం పెట్టుకుంటూ ఉంటాడు. ఇది చాలా సేవాగుణము. ఈరోజు కూడా దాదాపు ఒక ఇప్పుడు 10-15 మందిని చూడడం జరిగింది. ఇంకా ఒక వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ పార్క్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వర్ధంతిని ప్రతి సంవత్సరం జనవరి 30న జరుపుకుంటారు. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో గాంధీజీ హత్యకు గురైన జ్ఞాపకార్థం. ఈ రోజున దేశవ్యాప్తంగా అహింస మార్గదర్శకుడిని స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు. జాతిపితకు నివాళులు అర్పిస్తూ సత్యం, అహింసల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటారు. ఇందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ పార్కులో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, శ్యామ్ సుందర్ గుప్తా, బొమ్మ శ్రీనివాస్ గుప్తా, వాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి తర్వాత మన దేశం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కార్పొరేటర్ గారు ముద్దం నరసింహ యాదవ్ గారు, కాలనీ నుంచి అశోక్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు, ఓం ప్రకాష్ గారు, శ్యామ్ సుందర్ గారు, నాగిశెట్టి తర్వాత ఇతర మిత్రులు మేమందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన బోయినపల్లి డివిజన్ ముద్దం నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా మన కాలనీ వాసులు అధ్యక్షులు రాంబాబు గారు మరియు మన వైశ్య కమ్యూనిటీ 3 సంస్థలు ఆర్యవైశ్య సంఘం, వాసవి చారిటబుల్ ట్రస్ట్, మహిళా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులందరికీ జోహార్లు అర్పించడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో 2వ రోజు నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్లు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే నామినేషన్ పత్రాలకు జత చేయవలసిన ధృవ పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతుందా, నామినేషన్ల స్వీకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని పలు సలహాలు, సూచనలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీపోల్ యాప్లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన
ఏసీపీ అధికారులు. విజయనగరం, గుర్లా, విశాఖ ప్రాంతాల్లోని అతని నివాసాల్లో తనిఖీలు చేసి దాదాపు 20 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీపీలో 15 ఏళ్లు పనిచేసి అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు తీసుకునేవాడని అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. రాయపూల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంటును, ఖోఖో, కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ లతీఫ్ హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాయపోల్ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీల నుండి క్రీడాకారులు ఈ టోర్నమెంటులో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి, రాయపూల్ సర్పంచ్ మాచన్పల్లి రాజు, ఏఎస్ఐ దేవయ్య, సీనియర్ అసిస్టెంట్ ముతాలఫిలతో పాటు సీనియర్ క్రీడాకారులు స్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ క్రీడలు నిర్వహించుతున్నటువంటి పీటీస్ అందరికి కూడా మరియు ఉపాధ్యాయులకి మరి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు మరియు పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ముఖ్యంగా సీఎం కప్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటునాలా బాబు ఇటునాలా మొత్తం ఇటునాలా మీరు మాటలు పని చేయడం 2 నిమిషాలు మాట్లాడాలా. ఇప్పుడు దీంతో మీకు చెప్పే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇటునాలా మంచిగా నాలా. ఇప్పుడు మీరు మండల స్థాయిలో ఈ రాయపోల్ మండల స్థాయిలో మీరు అందరూ క్రీడాకారులు అన్ని 19 గ్రామ పంచాయతీలు వచ్చినటువంటి క్రీడాకారులు. దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఖోఖో ఎంతమంది ప్లేయర్స్, మీరు ఎంతమంది ప్లేయర్స్ ఖోఖోలో ఎంతమంది ఆడతారా బాబు? 5 నెంబర్స్. 5 నెంబర్స్ లో ఎవరైతే 9 నెంబర్స్ ఓకేనా. వాలీబాల్ లో 6 నెంబర్స్ ఓకేనా. దీంట్లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకి ఈ 6గురిలో ఏంటంటే ఉన్నటువంటి పీటీ సెలెక్ట్ చేస్తారు. మంచిగా ఎవరు ఆడతారో వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని జిల్లా స్థాయిలో సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ భారతదేశ స్థాయిలో పోవడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఎవరైతే మంచి షార్ప్గా ఉన్నటువంటి క్రీడాకారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని మీరు అందరూ మంచిగా సద్వినియోగం చేసుకొని మీ నైపుణ్యాన్ని కంపల్సరీ ప్రదర్శించి మళ్ళీ ఎలాంటి గొడవలు కాకుండా దెబ్బలు తగిలించుకోకుండా మంచిగా చేసుకుంటారని మీ అందరికి గెలిచే వాళ్ళకి నా యొక్క బెస్ట్ ఆఫ్ లక్. మీరు గెలిచినందుకు కంగ్రాచులేషన్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి, గెలవని వాళ్ళకి కూడా బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ స్టార్ మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మంచి నైపుణ్యం చేసి గెలిచే విధంగా ప్రయత్నం చేయండి. దయచేసి ఫ్రెండ్లీగా ఆడండి, మంచిగా ఆడండి, నైపుణ్యం చూపియండి. అందరు ఇక్కడ ఉన్నటువంటి పీటీస్ కూడా మీరు సహకారాలు తీసుకోండి. మరి అదే విధంగా పీటీస్ కూడా ఎలాంటి అంటే స్కూల్ వైజ్ విలేజ్ వైజ్ కాకుండా జన్నుగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మన మండలానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని మీ అందరికీ ఆడబోయే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా ఆడండి. అర్థమైందా? మా పోలీస్ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక్కడే ఉంటారు మా పీసీస్ కూడా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు 2-3 సార్లు మీరందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే నేను తోగుట్లో ఓపెనింగ్ చేసిన కొద్దిగా అక్కడ లేట్ అయింది. వాస్తవంగా మళ్ళీ బందోబస్తు సీఎం గారు మన గజ్వేల్ బందోబస్తు ఇప్పుడు సీఏ గారు కూడా ఫోన్ చేస్తారు, మీరు చూడండి. అయినా కానీ పిలిచారనే ఉద్దేశంతో మీకు ఒక 2 విషయాలు చెప్పి కొద్దిగా మా పోలీస్ తరఫున కూడా దీంట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో, కార్యక్రమం పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడ దూరం వచ్చి అటు పోవాల్సి ఉంది. కానీ పాపం ఎంఏ గారు నిన్న కూడా చెప్పారు, ఈ రోజు చెప్పారు, మళ్ళీ వాళ్ళు బాగా మిమ్మల్ని కూడా చూసిపోవారు. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన నేను లేట్ వచ్చినందుకు మీ అందరికీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. మేడారం మహాజాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు విరుచుకుపడ్డారు. మేడారం మహాజాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై
పోలీసులు విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సిఐతో సహా పోలీస్ బలగాలు భక్తులను ఈడ్చుకు వెళ్లి పిడిగుద్దులు గుప్పించారు. మేడారం మహా జాతరలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. భక్తులపై ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్ తో సహా ఐపీఎస్ అధికారులు సిఐ దయాకర్ వీరంగం సృష్టిస్తున్నారు. అడుగడుగునా భక్తులపై దాడికి దిగుతున్నారు. పోలీసుల ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. కోపంతో పోలీస్ బలగాలపై భక్తులు చెప్పులు విసిరారు. పోలీసుల ప్రవర్తనకు వ్యతిరేకంగా సమ్మక్క ఆలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. మొత్తంగా పోలీసుల ప్రవర్తనతో మేడారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మేడారం జాతర సందర్భంగా సమ్మక్క ఆగమనం అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. గురువారం ఒక్కరోజే సుమారు 30 లక్షల మంది మేడారం చేరుకున్నట్లు అంచనా. ఇలాంటి సమయంలో జంపన్నవాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య సైరన్ వేసుకుని గంట సేపటికి పైగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారులోనే ఉన్నారు. అదే సమయంలో కరెంటు పోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సైరన్ శబ్దానికి, మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి భక్తులు మండిపడి దాడి చేశారని అధికారులు చెప్తున్నారు. మేడారంలో భక్తుల ఆగ్రహానికి, అసహనానికి లోనయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి చేశారు. మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం తర్వాత కరెంటు పోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఆదివాసీ జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం గురువారం ఉద్విగ్న క్షణాలను వేదికైంది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజులు గద్దెలపైకి చేరుకోవడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. గురువారం ఒక్కరోజే సుమారు 30 లక్షల మంది మేడారం చేరుకున్నట్లు అంచనా. అయితే సమ్మక్క ఆగమనం అనంతరం భక్తులు గద్దెల వద్దకు వస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా కరెంటు పోవడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ గందరగోళ సమయంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మొక్కులు చెల్లించేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండించారు. వీణవంకలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన కౌశిక్ రెడ్డి, ఆయన భార్య, బిడ్డలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. వీణవంక సర్పంచ్ అయిన దళిత మహిళను జుట్టు పట్టుకొని లాగడం దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఇది రాజ్యాంగానికి సిగ్గుచేటని కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, నిన్ను ప్రశ్నించేవారు అంటే ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా? మహిళలని, దళితులను, భక్తులని కూడా వదలవా అని నిలదీశారు. తెలంగాణ ప్రతి మహిళ సమ్మక్క సారలమ్మల ఆశీస్సులతో నీకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతరకు వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రాగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్లనివ్వడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా వీణవంక జాతరకు వెళ్లవద్దనే ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే స్వేచ్ఛ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదా అని ప్రశ్నించారు. కాన్వాయ్ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలిని రెడ్డి, కూతురు శ్రీనికా రెడ్డితో కలిసి కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని మద్దతు పలికారు. సుమారు గంట పాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా
ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభ్యునిగా గెలవని ఓ అనుచరుడికి సిపి, ఏసీపీలు గులాంగిరి చేయడమేమిటని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హుజూరాబాద్లో నిర్బంధం, ఆందోళనల తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే జాతర వెళ్లేందుకు పోలీసులు అనుమతించగా కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక వెళ్లారు. స్థానిక సర్పంచ్ దాసారపు సరోజనతో కలిసి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. అమ్మవారి వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వకుండా పేద దళిత మహిళ సర్పంచ్ను అడ్డుకున్నారంటూ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతరం గద్దెల వద్ద నుండి కిందికి దిగాలని ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించగా వారు దిగకపోవడంతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి సైదాపూర్ ఠాణాకు తరలించారు. ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి కూతురు శ్రీనికాను ఏసీపీ మాధవి పోలీసులతో కలిసి అక్కడి నుండి బయటకు లాక్కెళ్లారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.